ఎలా ఉన్నారు? మేమైతే మస్తున్నాం. అంటే హాస్టల్లో పిల్లలున్నా, ఒకవేళ బ్యాచిలర్స్ ఉన్నా, మమ్మీ ఏం స్వీట్ తినాలనిపిస్తుంది, ఏం స్వీట్ చేసుకోవాలి మమ్మీ, ఈజీగా అయిపోయే ఒక 5 మినిట్స్లో అయిపోయే స్వీట్ చెప్పు మమ్మీ అన్నారనుకోండి, వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ రవ్వ లడ్డు అండి. అంటే వాళ్ళు డ్రై ఫ్రూట్స్ అన్నీ మా దగ్గర ఉండవు కదా అనుకోవచ్చు. అలాంటివి వేయకపోయినా పర్లేదండి. మనం రవ్వని ఏంపేసి మనం పాకు కూడా అవసరం లేదు. ఎందుకంటే పాకు రావాలా వద్దా అన్నవి కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది ఎవరికైనా. అది పాకం కూడా పట్టాల్సిన పని లేదండి. కొంచెం పాలు వేసేసుకొని రవ్వ ఏం చేసినాక నెయ్యిలో కొంచెం పాలు గోరువెచ్చని పాలు వేసేసుకొని ఉండలు కట్టేసామనుకో ఈజీగా వచ్చేస్తుందండి. అస్సలు మనం భయపడాల్సిన పని లేదు. మళ్ళీ ఒకవేళ మమ్మీ మేము తొందరగా వెళ్ళిపోవాలి హాస్టల్కి అన్నారనుకో, అయ్యో పిల్లల్ని ఉట్టి చేతితో పంపరాదు అని ప్రాణం ఉసూరుమంటుంది కదా, అప్పుడు కూడా ఈజీగా రవ్వ లడ్డు చేసి పెట్టేయచ్చండి. అంటే ఇది చాలా మటుకు అందరికీ తెలుసు అనుకోండి, కానీ నా స్టైల్లో రవ్వ లడ్డు నేను ఎలా చేస్తానో అనేది చూపించాను అనమాట. నిన్న ఒక తమ్ముడు ఒక కామెంట్ పెట్టిండు, అక్క నాకు ఏం అర్థం కావట్లేదు మీరు చెప్పింది స్టోరీలో అని. తమ్ముడు ముందు వీడియోస్ చూడు తమ్ముడు, చూసినామనుకో ఆ స్టోరీ మొత్తం లైన్గా నీకు అర్థమైపోతుంది. మొత్తం విన్నామనుకో ఇంకా రవ్వ లడ్డూలు కట్టేసామనుకోండి, పిల్లలకు బాక్స్లో పెట్టించామని అనుకో కంపల్సరీ 15 days 1 month వరకు ఉంటాయండి. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్.